అనేక ప్రమాద బాధితులకి అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా రక్తం అత్యవసర సమయాల్లో అవసరమవుతుంటుంది. కాబట్టి అలాంటి దాన్ని పురస్కరించుకొని సమ్మర్లో సాధారణంగా కాలేజెస్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉంటాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు మరియు రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ టీకే బాలాజీ గారి ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో కూడా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కంకిపాడులో నిర్వహించినటువంటి రక్తదాన శిబిరానికి స్థానిక రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మరియు తహసీల్దార్ గారి శ్రీ భావనారాయణ గారి సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించగా గౌరవ శాసనసభ్యులు ప్రారంభించడమే కాకుండా వారు రక్తదానం చేయడం కూడా అభినందనీయం. అట్లాగే మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు మరి సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్క అన్ని శాఖల ఉద్యోగులు కూడా రక్తదానం చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, రక్తదానం చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే రక్తదానం చేసే సందర్భంలో డాక్టర్ గారు పరిశీలించి బీపీ అట్లాంటివి చూసి చేయడమే కాకుండా రక్తం మీ దగ్గర సేకరించిన తర్వాత బ్లడ్ బ్యాంకులో టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు చేసే సందర్భంలో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, అట్లాగే వెనిరియల్ డిసీజెస్, మలేరియా ఇట్లాంటి అనేక టెస్టులు మనం సాధారణంగా చేయించుకోం. అలాంటివన్నీ కూడా టెస్ట్ చేసి మనకేదైనా డిఫెక్ట్ ఉంటే వ్యక్తిగతంగా తెలియపరుస్తారు. ఇవే కాకుండా ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్ కూడా ఈ రక్తదాతలకు వస్తుంది. మరి రక్తదాతలు జనరల్గా డాక్టర్ గారే పేషెంట్లు బతికిస్తారు, కానీ మీరు చేసే రక్తదానం వల్ల కూడా ముగ్గురిని బతికించే అవకాశం ఉంటుంది. అది ఎట్లా అంటే మీరు ఇచ్చే రక్తాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి రక్త కణాలుగా, ప్లాస్మాగా, ప్లేట్లెట్స్గా, ఇట్లా ఈ విధంగా ముగ్గురిని బతికించేటువంటి మహత్తర భాగ్యం మీ రక్తదాతలకి లభిస్తూ ఉంది. మరి ఈ విధంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా ప్రతి 3 నెలలకి రక్తదానం చేయొచ్చు. కనీసం సంవత్సరానికి ఒకసారన్నా ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యతగా చేసుకోవాలి. ఎందుకంటే రక్తం అనేది మనం తయారు చేసే పరిస్థితులు ఎంత అభివృద్ధి చెందినా కూడా ఒకళ్ళు రక్తదానం చేస్తేనే మరొకళ్ళకి ఎక్కించే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బాధ్యత ప్రతి ఒక్కరు తెలుసుకుని రక్తదానం చేసినట్లయితే అది అందరికీ కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. నేను కూడా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సేవా కార్యక్రమాల్లో ఉన్నాం. అట్లాగే మా డాక్టర్ గారు మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఒక మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇట్లా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో భాగమై ప్రాణదాతలు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న గౌరవ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, మరి ఇక్కడ సహకరించినటువంటి ఉద్యోగస్తులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. రెడ్ క్రాస్.